అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా టైం 10 అయిపోతుంది. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. సమ్మర్ కదా, అసలు మస్తు వేడిగా ఉంది. మేము ఉండేది పెంట్ హౌస్లో. అసలు ఎంత ఎండ కొడుతుందో. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి పడుకుంటున్నాం. రోజు ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండ. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎట్లుంటే, పనికి వెళ్ళే వాళ్ళకి ఎట్లుంటుందో. ఇంకా నెక్స్ట్ డే శ్రీరామనవమి, ముందు రోజు నైట్ అనమాట నేను తీసింది వీడియో. రోజు లేవకపోయినా పండగ రోజైనా కొంచెం ముందు లేసి కొంచెం తొందరగా దీపం పెట్టుకోవాలి అనిపిస్తుంది. సో అందుకోసమే ఇంకా పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత వీడియో చేద్దాము. బాయ్ బాయ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ శ్రీరామనవమి. యాక్చువల్గా వీడియోస్ అన్నీ నావి లేటే పోస్ట్ అవుతాయి, ఎందుకంటే ఆ రోజే వీడియో తీస్తా, ఎడిటింగ్ చేసే టైం ఉండదు ఇద్దరు కిడ్స్ తోటి. సో నేను ఇది వీడియో కడిగేటప్పుడు కూడా తీసిన అనుకోండి, లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 5:06కో 5:15కో లేసిన. ఇంకా ముందైతే అంతా క్లీన్ చేసుకున్న, స్టెప్స్ కడుక్కున్న తర్వాత మొత్తం బాల్కనీ అంతా కడుక్కుంటున్నాను. ఇంకా డబల్గా మళ్ళీ వాటర్ అన్నీ ఒకసారి తీసేస్తే ఈజీగా ఆరిపోతుంది కదా అని మళ్ళీ వాటర్ అన్నీ తీసేసుకొస్తున్నాను చీపురుతో. అంతా కడుక్కున్న తర్వాత ఫైనల్గా వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ గల్లీ కడిగిన తర్వాత ఒకసారి తర్వాత మొత్తం బయట టెర్రస్ ఉంటుంది కదా, మా ముందు ప్లేస్, ఆ ప్లేస్ కడుక్కున్నా. నాకు పెంట్ హౌస్ కదా, చాలా ప్లేస్ ఉంటుంది బయట. ఇది కడగడానికే దాదాపు గంట పట్టింది. ఇక్కడనే చాలా టైం వేస్ట్ అవుతుంది. ముందు రోజు కడుక్కుంటే అంత మంచిగా అనిపించదు ఎందుకో. సమ్మర్ కదా, మళ్ళీ నైట్ గాలివారం కానీ వర్షం కానీ వచ్చిందనుకో యాస్టీస్ మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఇంకా మార్నింగే కడుక్కుంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని మార్నింగే లేచి కొంచెం ముందు లేచి అంతా క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. అసలు పెద్ద టాస్క్. చేసిన తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఫెస్టివల్ డేస్లో మనం వీడియో తీసుకుంటూ అదంతా చేస్తూ ఉంటే దీపం పెట్టడానికి చాలా లేట్ అయిపోతుంది. సో నేను అందుకే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ని తీసి యాడ్ చేస్తూ ఫుల్ వీడియో కవర్ చేసుకుంటా. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చి తూడ్చేసుకొని ఆఫ్టర్ ముగ్గు అయితే వేసుకున్నాను. మీకు నా ముగ్గు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేను సిన్ని ఫ్రెష్ అప్ అయిపోయినాము, అంటే స్నానం చేసి వచ్చేసినాము. ఇంకా సురేష్ చాకి ఇద్దరు ఉన్నారు. ఇద్దరం ఒకసారి కంప్లీట్ చేసుకుంటాము. ఇది పండగలో చేసుకున్న అవుట్ఫిట్. జవాదుతో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా వంట చేసుకుంటే అయిపోతుంది. ఏం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు? పిచ్చి పిచ్చి రాయొద్దు అన్నీ. మంచిరా రేహాన్సిక రాయ్. SIKA రిహాన్సిక. వెరీ గుడ్. చాకో ఏం చేస్తున్నావు డాలి? రాచున్నావా?
నేను దీపం పెట్టేటప్పుడు వంట కూడా ఎట్ ఏ టైం చేసేసుకున్నా, అంటే బియ్యం కడిగి ఉంచుకున్నా. ఇంకా పాపం సురేష్ కూరగాయలు కట్ చేసి ఇచ్చిండు. ఇంకా కూర పొయ్యి మీద వేసిన తర్వాత దీపం పెట్టుకున్నా. ఇక్కడ నాకు సురేష్ హెల్ప్ చేస్తాడు దీపం పెట్టేటప్పుడు, డిస్టర్బ్ చేయొద్దు కదా అని. రైస్ ఇట్లా అయితే వంపేయడం అలాంటివి హెల్ప్ చేస్తాడు చిన్న చిన్నవి. మేముండే ఇంటి నుంచి టెంపుల్స్ అన్నీ చాలా దూరమే ఉంటాయి. 2-3 కిలోమీటర్స్కి వెళ్తే కానీ లోకల్లో ఉండే టెంపుల్స్కి వెళ్ళలేము. సో ఇంకా సురేష్కి వర్క్ ఉందంటే ఇంక ఇంట్లోనే దీపం పెట్టేసుకొని అన్నం తినేసి ఇంక ఈ రోజుని ఇలా క్లోజ్ చేసేసినాము. కాకపోతే టెంపుల్కి వెళ్తే ఇంకా మంచిగా అనిపించేది, కానీ ఏం చేయలేము కదా, అన్ని టైమ్స్లో కుదరదు. ఇది అండి మా శ్రీరామనవమి రోజు బ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.